థ్యాంక్ గాడ్ మీ నాన్నగారు లాగా మా నాన్న కూడా ఒప్పుకుంటే మన పెళ్లికి ట్రాక్ క్లియర్ అయినట్టే. ఏమో సురేఖ మీ క్యాస్ట్ ఏమిటి? దేనికి? అబ్బే ఉత్తునే తెలుసుకుందామని. మెన్ రెడ్డిస్. నా పూర్తి పేరు సురేఖ రెడ్డి. రెడ్డిసా? ప్రథమ విఘ్నం, ఈ పెళ్లి అసలు జరగదు. మరి అలాగైతే మీరు నాన్ వెజ్ అవి భుజిస్తారా? మేము చాపా కోడి కంజు అన్ని తింటాం. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఖతం, ఏ షాదీ నహీ హోతా. వాణ్ణి పాయా చేసుకుని తినే. మీ నాన్నగారు ఎక్కడుంటారు? కర్నూల్లో. ఆయన నామధేయం? పెద్దిరెడ్డి. వైకుంఠ శాస్త్రి గారు, ఆడపిల్ల తండ్రిని ఆ పెళ్లి విషయం కొంచెం తొందరగా తెములుదురు. ఎందుకంత తొందర? అమ్మాయిని కాస్త సన్నపండవండి. చాలా కష్టం. అమ్మాయి సన్నబడేసరికి వాళ్ళ అబ్బాయి బెండకాయలాగా ముదిరిపోతాడు. ముదిరిపోనివ్వండి. బెండకాయలు గుమ్మడికాయ మీద పడినా, గుమ్మడికాయ వచ్చి బెండకాయ మీద పడినా చితికిపోయేది బెండకాయ కదా. ఆడు తప్పించుకోవడానికి వీల్లేదు. ముక్కలు ముక్కల కింద నరకాలి. ఎత్తకండ్రా. వారం రోజుల్లో 3 లక్షలు పంపించమన్నాడన్న. లేకపోతే అన్నా పెద్దిరెడ్డి మనుషులు. ఎందుకు అలా కాపెకలుగా పరిగెడుతున్నారు? జాగింగ్ చేస్తున్నారు అనుకుంటా. ర్యాగింగ్ లేటండి, పెద్ద పెద్ద జంపింగ్లు చేస్తుంటాను. ఏం జరిగింది? మార్కెట్ లో మటన్ జరిగేట్టుంది. ఓపిక తెచ్చు పరిగెత్తడం, లేకపోతే మనల్ని సాక్ష్యం అడుగుతారు. పరిగెత్త బాబా. బాబా అందరూ వెళ్తూ పరిగెడతాం. అవును మరి త్వరగా రండి. పెట్టాకూడు ఇటే వచ్చి చావాలా? వేరే దిక్కునే అడవచ్చుగా. తప్పకోండి, లేకపోతే ఈ తలతో పాటు మీ తలలో కూడా ఎగిరిపోతాయి. గారు ఏమండి, మనం మీ ఇంటికి వచ్చి ముహూర్తం పెట్టిన పత్రంలో మీరు ముహూర్తం పెట్టింది ఈ సావుకే. తప్పకోండి. శివ శివ, మన పాపం మనకే చుట్టుకున్నట్టుంది. ఒరే అప్రా చెప్పకుండా కొడక, మమ్మల్ని వదిలిపెట్టరా. వదిలితే నేను చస్తాను. వదలకపోతే మమ్మల్ని చంపేస్తాడరా. నీ పెండ ఫ్రిడ్జ్ లో పెట్ట. అయ్యో శివ శివ. బావా ఇక్కడ దాక్కుందాం రండి. ఈ పూల కింద దూరండి. బావేడి అటు దోశారు. ఫోన్ చేస్తా. ఓం నమ శివాయ. ఎక్కడున్నావు బావా? మేము పూల కొట్టులో ఉన్నాం. మీరు ఎక్కడున్నారు బావా? వెధవది, ఇదేదో మాంసం కొట్టులా ఉంది బావా. మాంసం కొట్ట? అబ్బో, ఇదిగో సునామీ వచ్చినా సరే ఒక ఇంచు కూడా కదలకండి. బయట ఎటు కదలలేని పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రమాదం. మాంసం నరికినట్టు నరికేస్తారు వీళ్ళు. నీకే సుభాషణల మధ్య ఉండి ఎన్ని సుభాషితాలైనా పలుకుతావు. నాకే వెధవది మాంసం కంపుకి కపాలం పగిలి వెయ్యి ముక్కలైపోయేలా ఉంది. అలాగని మీరు బయటకు వస్తే మీకు కపాలమే ఉండదు. అక్కడే ఉండండి. సద్దు మనగాక బయటకు వెళ్దాం. గంగిరెడ్డి, రాజధానిలో కాదురా, రాయలసీమలో చూసుకుందాం. రాయలసీమలో మీ అన్నను చూసుకుంటాను రా. పంతులు కత్తివో. అయ్యో, నేను శంకర శాస్త్రి అండి, ఉద్దండ పండితుడిని. నేను కత్తి ఇవ్వడం ఏమిటి? అఘాయిత్యం. కత్తి మీ దగ్గర ఎందుకుంది బావా? కత్తి నా దగ్గర లేదు, నేనే కత్తి దగ్గర ఉన్నాను. పంతులు కత్తి వాడు మనిషిని నరకడానికి నన్ను కత్తి అడుగుతాడేమిటి బావా? కత్తేమిటి? ఈ మాఘమాసంలో అమ్మాయి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామా? రౌడీలు అడిగి చెప్తాను. వాళ్ళకి ఐడియా ఉంటుందా? నీ పెండాకు ఇల్లు కాదు ఒకటే ఇస్తే ఏదో కానీ వెనప్రసర ఏమన్నా టెనకడుకోకూడదు. కత్తి ఎవడదు బావా? వాడిదే. వాడి కత్తి వాడికి ఇవ్వడానికి నెప్పేవాడు మీకు ఇచ్చేసేయండి. మనుషుల్ని నరుక్కునేటప్పుడు 4-5 కత్తులు ఎక్కువ తెచ్చుకోనక్కర్లేదు. కత్తిస్తావా చేస్తావా? ఒకపోతే చేస్తానుగా. కత్తి పెద్దిరెడ్డి, కర్నూలు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డితో పెట్టుకుంటే పేగులు బయట ఉంటాయి, ప్రాణాలు గాల్లో ఉంటాయి. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసేవా అన్నారు. లేదు,
అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.